వాళ్ళ ఆలోచన. మొన్నటికి మొన్న మీడియా మిత్రులు చూసింటారు, తెలంగాణ భవన్లో రక్తదాన కార్యక్రమం పెట్టారు. కాళేశ్వరం గోదావరి నీళ్లు మాకు ఇవ్వండి, మా రక్తం తీసుకోండి అని రక్తదాన కార్యక్రమం పెట్టారు తెలంగాణ భవన్లో. నేను అనుకున్న కనీసం తిన్న కొవ్వు అరుగుతుంది, హరీష్ రావుకు కేటీఆర్కు కొంత రక్తం ఇస్తే అనుకున్నా. వాళ్ళ కుటుంబంలో ఒక్కడు కూడా ఇయ్యలే. అమాయకులైన బీఆర్ఎస్ కార్యకర్తలు 100 మంది రక్తం ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో పోయి కోట్ల రూపాయలకు ఆ రక్తం అమ్ముకున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీకి పాల్పడుతుంది, 1000 కోట్లు కొల్లగొడుతుంది, అధికారాన్ని మీరే అనుభవిస్తుంది. చివరికి రోజు ప్రతిపక్షంలో ఉంటే మీ కార్యకర్తల రక్తాన్ని కూడా మోసం చేసి తీసుకొని ప్రైవేట్ హాస్పిటల్కి అమ్ముకొని పైసలు సంపాదించుకుంటున్నంటే మీరు మనుషుల, రాక్షసుల, రక్త పిపాసుల అని నేను ఈరోజు వేదిక మీద నుంచి అడుగుతున్నా. ఎందుకు ఇవ్వలేదే కేసీఆర్? ఆయనకు ఆరోగ్యం బాగాలేదనుకుందాం. హరీష్ రావు, కేటీఆర్ పాదయాత్రలు చేస్తాం, గోడలు దుంకుతాం అంటుండ్రు కదా, చుక్క రక్తం కూడా ఎందుకు ఇవ్వలేదు మన రక్తదానంలో అని అడుగుతున్నా. రాజ్యసభ తీసుకున్న సంతోష్రావు ఎందుకు ఇవ్వలేదు? మంత్రి పదవి తీసుకున్న ఎర్రబల్లి దయాకర్ రావు ఎందుకు రక్తం ఇవ్వలేదయా? ఎందుకు ఇవ్వలేదు? వినోద్ రావు ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు మాత్రం ఏమి ఇయ్యరు, సిల్లు గవ్వియ్యరు, సుక్క రక్తం పొట్టివ్వరు. తెలంగాణ ప్రజల సొమ్ము 1000 కోట్లు కొల్లగొడతారు. చివరికి కార్యకర్తల రక్తాన్ని కూడా అమ్ముకునే రక్త పిపాసులు ఈరోజు కేసీఆర్ కుటుంబం అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే యువ మిత్రులారా, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ప్రాణాలు త్యాగం చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ధర్నాలను, నిరసనలను పోతే పోలీసులు ఏవైనా కేసులు పెడితే మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు ఈనాటికి మిమ్మల్ని వేటాడుతున్నాయి. అందుకే మీ సోదరుడు మీ రేవంత్ అన్న ఇక్కడ ఉన్నంత కాలం మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 100% మీకోసం కృషి చేస్తా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పదలుచుకున్నా. ఒక పక్కన రైతుల కోసం, మరో పక్కన మా ఆడబిడ్డల కోసం, ఇంకొక పక్కన నిరుద్యోగ యువకులు, విద్యార్థుల కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. రైతు సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, మహిళల అభ్యున్నతి కోసం, నిరుద్యోగ యువకుల ఉద్యోగ ఉపాధి కోసం మన ప్రభుత్వం పనిచేస్తుంది. నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి. అదేవిధంగా నిన్న మన వాళ్ళు మాట్లాడి చర్చిద్దాం, సవాలు చేద్దామని శాసనసభలో. మళ్ళీ చెప్తున్న మీడియా మిత్రులారా రాసుకోండి, సెప్టెంబర్లో శాసనసభ సమావేశాలను పెడతాను. నేను ఒక పోలిక నేను మీకు చెప్పదలుచుకున్నా. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయ్యిండు. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు గారు, తారక రామారావు గారు మంత్రి అయ్యిండ్రు. నేను ముఖ్యమంత్రి అయితే మా సుయితక్క, కొండా సురేఖని మంత్రులను చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఆయన ఎర్రబల్లి దయాకర్రావుని మంత్రిని చేసిండు. నేను ముఖ్యమంత్రి అయితే మా అడ్లూరు లక్ష్మణ్ని నేను మంత్రిని చేసిన. ఆనాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన బిడ్డను ఎంపీ చేసుకున్నాడు, ఓడిపోతే ఎమ్మెల్సీ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా చెల్లెలు డాక్టర్ కావ్యను పార్లమెంట్ సభ్యుడిగా చేసిన, యశస్విని ఎమ్మెల్యేగా చేసిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే జోగినిపల్లి సంతోష్రావు సడ్డకుని కొడుకుని రాజ్యసభ చేసుకున్నాడు. ఈనాడు నేను ముఖ్యమంత్రి అయితే మిత్రధర్మంగా వేం నరేందర్ రెడ్డిని, మీ బిడ్డను రాజ్యసభలోకి పంపించిన నేను. ఆనాడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే కరీంనగర్లో వినోద్రావును బండకేసి కొడితే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉద్యమ కారకుడు, జేఏసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారిని నేను ఎమ్మెల్సీ చేసిన. ఇవాళ మీరు పోల్చుకోండి, చూడండి. చంద్రశేఖరరావు చేసింది ఫ్యామిలీ జస్టిస్ అయితే నేను చేసింది సోషల్ జస్టిస్. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయితే ఆయన కొడుకును కేటీఆర్ను కార్యనిర్వాహక అధ్యక్షుడిని చేసుకున్నాడు. నేను ముఖ్యమంత్రి అయితే మా సోదరుడు మహేష్ గౌడ్ను సోషల్ జస్టిస్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేసిన. ఇవాళ మీరు చెప్పండి సోదరులారా, కేసీఆర్ అయితే కేసీఆర్ కుటుంబానికి లాభం. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు మీ కుసూర్ పాషా ఈరోజు ఒక బలమైన బాధ్యతలు ఉన్నాడు. ఒక అజరుద్దీన్ ఈరోజు ఒక మంత్రిగా రాణిస్తున్నాడు. అందుకే ఈనాడు నేను స్పష్టంగా సవాల్ విసురుతున్నా. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయితే ఎవరెవరికి లాభం జరిగిందో
అదే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన వస్తే ఏ రకంగా సీతక్క కొండా